ఇక ఆదిలాబాద్ మా ప్రతినిధి రవి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి చెప్పండి, అంబులెన్స్ రావడానికి రోడ్డు లేక ఓ గర్భిణి అడవిలోనే ప్రసవించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. 8 రోజులుగా ఆదివాసీలు నిరవధిక దీక్షలు చేస్తున్నా అధికారులు ఎందుకు చలించడం లేదు? అటవీ శాఖ విధిస్తున్న ఈ ఆంక్షల సంఖ్యలను తెంపి గిరిజన గ్రామాలకు రోడ్డు వైద్య సదుపాయాలు కల్పించేలా జిల్లా యంత్రాంగం ఏమైనా తక్షణ చర్యలు చేపడుతుంటారా? గుడ్ మార్నింగ్. ఇంగ్లాపూర్, చాకిరేగూడెం, కొత్తగూడెం గ్రామాలకు మౌలిక వసతులు కల్పించడంలో అటవీ శాఖ విధిస్తున్న ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, పెండింగ్ లో ఉన్న అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో 45 గ్రామాల ప్రజలు ఎమ్మి మండలంలోని ఫారెస్ట్ కార్యాలయం ముందు దీక్ష కొనసాగుతున్న తరుణంలోనే రోడ్డు సౌకర్యం లేక అంబులెన్స్ వెలుగుతున్న పరిస్థితిలో ఒక ముందు కలిపిన మార్గం అడవి ప్రాంతంలో ప్రసవించిన ఘటన ఒక 2-3 రోజుల క్రితం చోటు చేసుకుంది. గౌందరి గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ సురసం సునీతకు తెల్లవారుజామున ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు వెన్నడి కోసం సమాచారం అందించారు. అయితే గౌందరికి సరైన రోడ్డు లేక అంబులెన్స్ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న గుర్తివాగు వద్ద నిలిచిపోయింది. గర్భిణి ఆదివాసులు ఎల్లుబండ అంబులెన్స్ ఉన్న చోటుకి తరలించి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే ఆమెకు తీవ్రమైన నొప్పులు రావడం మార్గ మధ్యలోనే అడవి ప్రాంతంలో ప్రసవించింది. అక్కడ ఉన్న ఆశా వర్కర్లు ఆయన వచ్చి వాళ్ళు క్షేమంగా ఆమె డెలివరీ చేశారు. సకాలంలో కాన్పు చేసి పరిస్థితి లేక ఆ తల్లి హిందూ గర్భిణి తెలుపుతున్నారు. ఇలాంటి అమాంఛనీయ ఘటనలు చాలా జరిగాయి. గతంలో ఒక వ్యక్తి విద్యుత్ఘాతం గురై చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన శవాన్ని కూడా తరలించేందుకు అప్పుడు వానాకాలం ఉండడం వల్ల వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ శవాన్ని తరలించలేక చాలా ఇబ్బందులు పడ్డారు అక్కడ ప్రజలు. ఇలాంటివి చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే అక్కడ ఈ గ్రామాల ప్రజలు గతంలో నిర్మల్ వరకు పాదయాత్ర చేసి కలెక్టర్ గారికి కూడా నివేదికలు అందించారు. అక్కడ ఉన్న పార్టీ నాయకులకు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా వాళ్ళ గురించి పట్టించుకున్న నాదులు లేదని వాళ్ళు వాపోతున్నారు. ఇప్పుడు సుమారుగా గత 8 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. ఇప్పటికి ఎవరు వచ్చి కూడా వాళ్ళకు మద్దతు తెలపడం లేదు. వారి బాధను కూడా పట్టించుకున్న వారు లేరని వాళ్ళు వాపోతున్నారు. ఇకనైనా తమని చూసి తమ జీవన విధానానికి అవసరమైన అన్ని సమకూర్చాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ రవి.